పెట్టుబడుల అవగాహనపై రేవంత్ మరియు గిరిబాబు గారు కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్కి కాల్ చేయండి. జీవితంలో ఏదున్నా లేకపోయినా ఆర్థిక భద్రత ఉంటే మన లైఫ్ ఎలా మారుతుందో చిన్నప్పటి నుంచి నాకు ఉగ్గుపాత నేర్పించేది మా నాన్నమ్మ. చిన్నప్పుడు మా ఫాదర్ సింగరేణి కాలేజ్లో ఒక జనరల్ మజదూర్గా వర్క్ చేసేవాడు. సో మా ఫాదర్ ఎప్పుడు చూసినా కూడా నేను ఇలా ఏదైతే ఆయిల్ మధ్య మెకానిక్ షెడ్లో బతుకుతున్నానో ఈ బ్రతుకు మా అబ్బాయికి ఉండకూడదు, తను ఒక సివిల్ సర్వెంట్గా ఉండాలి అని చిన్నప్పుడే నాలో ఒక బీజం వేశాడు. ఇక డిగ్రీ అయిపోయిన తర్వాత అప్పుడు తెలిసింది నాకు సివిల్ సర్వీసెస్ కొట్టాలి అంటే మనకు కావాల్సింది ఈ మాత్రం నాలెడ్జ్ కాదు, ఇంకా చాలా కావాలని. అప్పటి నుంచి ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. సక్సెస్ ఇస్ ఎ జర్నీ, నాట్ ఎ డెస్టినేషన్. సక్సెస్ అనేది ఒక నిరంతర ప్రయాణం. సక్సెస్లో ఎప్పటికీ కామాలే కానీ ఫుల్ స్టాప్ ఉండవు. ఎప్పుడైతే మన ప్యాషన్ని ప్రొఫెషన్గా మార్చుకుంటామో స్కై ఇస్ ద లిమిట్. దానికి ఎగ్జాంపుల్ నేనే. 2015లో ఒక ఇండిపెండెంట్ ఫైనాన్షియల్ అడ్వైజర్గా స్టార్ట్ అయిన నా జర్నీ ఈరోజు దాదాపుగా ఒక 3,000 మంది క్లయింట్స్, 200 కోట్ల అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ అండ్ 2.5 కోట్ల ఎస్ఐపి బుక్ సైజ్ తోటి ఏపీ తెలంగాణలో వన్ ఆఫ్ ద టాప్ అడ్వైజర్గా కొనసాగుతున్నాను. సక్సెస్ ఇస్ ఎ జర్నీ, నాట్ ఎ డెస్టినేషన్. సక్సెస్ అనేది ఒక నిరంతర ప్రయాణం. సక్సెస్లో ఎప్పటికీ కామాలే కానీ ఫుల్ స్టాప్ ఉండవు. నేను మీ గిరిబాబు, సీనియర్ ఫైనాన్షియల్ ప్రొఫెషనల్, సుమన్ టీవీ వారి లైఫ్ టెక్ ద్వారా మీ ముందుకు వచ్చాను. మనం చాలామందిని చూస్తూ ఉంటాం. ఇప్పుడు చిన్నపిల్లల్ని అడుగుతుంటాం, ఒరేయ్ నువ్వు పెద్దయ్యాక ఏమవుతావురా అని. చాలామంది పెద్ద అయిన తర్వాత డాక్టర్ అవుతానో, ఇంజనీర్ అవుతానో, సివిల్ సర్వెంట్ అవుతానో చాలా గొప్ప గొప్ప ఆస్పిరేషన్స్ ఉంటాయి. నేను కూడా దానికి అతీతమేం కాదు. చిన్నప్పుడు నన్ను ఎవరైనా కూడా నువ్వేమవుతావు అంటే నేను కలెక్టర్ అవుతాను అని చెప్పేవాడిని. దానికోసం నేను ఎంతో కష్టపడాలి, దానికోసం నేను నిరంతరం శ్రమించాలి అనే ఒక ఆలోచనతోటే పెరిగాను నేను కూడా. అయితే ఈ ఆలోచనకి బీజం వేసింది మా నాన్న. అయితే ఈరోజు మీ ముందు కనబడుతుంది ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్గా, ఫైనాన్షియల్ ప్రొఫెషనల్గా. కానీ నా ప్రయాణం అంతా కూడా, చిన్నప్పుడు నా జీవితం అంతా కూడా ఒక సివిల్ సర్వీసెస్ సాధించాలి, సివిల్ సర్వీస్గా నేను రూపాంతరం చెందాలి అని అదే శ్వాసాధ్యాసతో బతికాను నేను. అయితే దీని నేపథ్యం ఏంటంటే, చిన్నప్పుడు మా ఫాదర్ సింగరేణి కాలేజ్లో ఒక జనరల్ మజదూర్గా వర్క్ చేసేవాళ్ళు. జనరల్ మజదూర్ అంటే సింగరేణి కాలేజ్లో లీస్ట్ కేటగిరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. అది ఆటోమొబైల్ వర్క్షాప్లో పనిచేసేవాళ్ళు. మా స్కూల్ పక్కనే ఉండేది మా ఫాదర్ వర్క్షాప్. నేను ఎప్పుడైనా వర్క్షాప్కి వెళ్తే వర్క్షాప్లో కాకి డ్రెస్ మీద మొత్తం ఒంటి నిండా ఆయిల్ పడి చాలా జుగుత్సాకరంగా అక్కడ కనిపించేవాళ్ళు. ఎప్పుడు కూడా లారీల మధ్య, బస్సుల మధ్య, కార్ల మధ్య వర్క్ చేస్తూ కనిపించేవాళ్ళు. అయితే ఆ ఆటో గ్యారేజ్ చాలా పెద్దది. ఆటో గ్యారేజ్కి ఈ పక్క హెడ్ ఆఫీస్ ఉండేది. హెడ్ ఆఫీస్లో చాలామంది సీనియర్ ఆఫీసర్స్ ఉండేవాళ్ళు, 2-3 ఐఏఎస్ ఆఫీసర్స్ ఉండేవాళ్ళు. సో మా ఫాదర్ ఎప్పుడు చూసినా కూడా నేను ఇలా ఏదైతే ఆయిల్ మధ్య మెకానిక్ షెడ్లో బతుకుతున్నానో ఈ బ్రతుకు మా అబ్బాయికి ఉండకూడదు, తను ఒక సివిల్ సర్వెంట్గా ఉండాలి అని చిన్నప్పుడే నాలో ఒక బీజం వేశాడు. ఎప్పుడు చూడు ఆఫీసెస్ చూసినా, లేదా తను ఒక స్కూల్ బస్లో పిల్లల్ని తీసుకెళ్ళినా కూడా ఎప్పుడు కూడా తన దృష్టి నాలో ఒక సివిల్ సర్వెంట్ని నా కొడుకుని చేయాలి, నా కొడుకు కూడా వీళ్ళలాగా చాలా గొప్పగా బతకాలి అని చాలా ఆస్పిరేషన్స్ ఉండేవాడు. ఇదంతా ఒక నేపథ్యం అయితే, నాకు తెలియకుండానే నాలో ఫైనాన్షియల్ గురించి ఆర్థిక పాఠాలు నేర్పించింది మా నాన్నమ్మ. తన నేపథ్యం వింటేనే ఈ రోజుకి తలుచుకుంటే కూడా నాకు ఎంతో రోమాలు నెక్కబడుచుకుంటాయి. మా నాన్నమ్మ తన 24 సంవత్సరాల వయసులో భర్తని కోల్పోయి 4 పిల్లలతో లిటరల్లీ రోడ్డున పడింది. అయితే సింగరేణి కాలేజ్లో ఎవరైనా ఒక ఉద్యోగి చనిపోతే ఆ రోజుల్లో 2,000 రూపాయలు కాంపెన్సేటరీ, 50 రూపీస్ ఫర్ ద మంత్ ఇచ్చేవాళ్ళు. ఆమె 2,050 రూపాయలతోటి తన జీవితాన్ని 4 పిల్లలతో మళ్ళీ పునఃప్రారంభించింది. అప్పటిదాకా ఇంట్లో నుంచి కనీసం గడప దాటి బయటకు రాని ఒక వ్యక్తి 4 పిల్లలతోటి రోడ్డున పడేసరికి వాళ్ళ తమ్ముళ్ళు వరంగల్ నుంచి వచ్చి, అక్క నీకెందుకు, నేను మిమ్మల్ని తీసుకెళ్ళి మంచిగా చూసుకుంటాం, ఈ 2,000 నాకు ఇవ్వు అని వాళ్ళ తమ్ముళ్ళు, తెలిసిన వాళ్ళు, బంధువులు అడుగుతూ ఉంటే
మా నానమ్మ వాళ్ళ రిలేటివ్ ఒక ఆమె ఉండేది. ఆమె ఎప్పుడు ఒక మాట చెప్పేది. ఏమనంటే, "బిడ్డ మనమున్న చోట మన్ను బుక్కి బతకాలి గానీ, మనమున్న చోట వదిలి వెళ్ళకూడదు. నీకు నేను ఇల్లు ఇస్తాను. ఇంట్లో ఉండండి మీరు" అని చెప్పేసి ఆమె తలదాచుకోవడానికి ఒక ఇల్లు ఇచ్చింది. అక్కడి నుంచి మా నానమ్మ ప్రయాణం స్టార్ట్ అయింది. చిన్నప్పటి నుంచి మా నానమ్మ నన్ను తనతో పెంచుతూ నేను చిన్నప్పుడు ఎక్కువ స్వీట్స్ తినేవాడిని. స్వీట్స్, సినిమాలు చూడడం నాకు చాలా ఇష్టం ఉండేది. అటువంటి నా ఇష్టాయిష్టాల్ని మార్చేసి జీవితంలో ఏదున్నా లేకపోయినా ఆర్థిక భద్రత ఉంటే మన లైఫ్ ఎలా మారుతుందో చిన్నప్పటి నుంచి నాకు ఉగ్గుపాత నేర్పించేది మా నాన్నమ్మ. దానివల్ల నేను రెండో తరగతి చదివేటప్పుడు, లిటరల్లీ సెకండ్ క్లాస్ చదివేటప్పుడు సింగరేణి గర్ల్స్ హై స్కూల్లో పక్కనే పోస్ట్ ఆఫీస్ ఉండేది. ఎవరికైనా కొత్తగూడెం తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది అది. పోస్ట్ ఆఫీస్లోకి వెళ్ళి సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేశాను నా సొంతగా ఒక్కడిని. వెన్ ఐఎమ్ స్టడింగ్ మై సెకండ్ క్లాస్. దాదాపుగా ఈరోజు రెండో తరగతి చదివే పిల్లలు ఎవరికి కూడా కనీసం అసలు ఇన్లాండ్ లెటర్ ఏంటి, పోస్ట్ ఆఫీస్ అంటే కూడా సరిగ్గా తెలియదు. అలాంటిది నేను రెండో తరగతి చదువుతూనే స్కూల్ అయిపోగానే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి పోస్ట్ ఆఫీస్లో ఒక పోస్టల్ అకౌంట్ ఓపెన్ చేసి నా దగ్గర ఎప్పుడైనా ₹1, ₹10 ఏదైనా మనీ ఉంటే తీసుకెళ్ళి డిపాజిట్ చేసేవాడిని. అలా నేను రెండో తరగతి నుంచి 9వ తరగతి వచ్చేప్పటి వరకల్లా నా పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్లో దాదాపుగా ₹900 ₹900 సేవ్ చేయగలిగాను నేను. ఈ ₹900 సేవ్ చేసి మా నాన్నమ్మకు చూపించా. నాన్నమ్మ, నువ్వు ఏదైతే నాకు అప్పుడప్పుడు ఏదైనా కొనుక్కోవడానికి ఇచ్చిన డబ్బుల్ని నేను ఇలా సేవ్ చేసి చేశాను అని చెప్పేసి. సో ఆ రోజు నుంచే నాకు తెలియకుండా నా నరనాళంలోకి ఎక్కిపోయింది. లైక్ సేవింగ్స్ అనేది ఒక వ్యక్తికి ఒక ఆర్థిక భద్రత ఎలా కల్పిస్తుంది, సేవింగ్స్ ఉండడం వల్ల తన లైఫ్ ఎంత బెటర్గా ఉంటుంది అని. కానీ మరోపక్క మా నాన్న చిన్నప్పటి నుంచి సివిల్ సర్వీస్ అన్న నూరిపోసిన ఆ పట్టుదల నేను ఏపీఆర్జేసీ ఎంట్రన్స్లో స్టేట్ 6th ర్యాంక్ తెచ్చుకోవడానికి నాకు హెల్ప్ అయింది అది. సో ఏపీఆర్జేసీలో స్టేట్ 6th ర్యాంక్ తోటి నేను సిఈసిలో జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత మార్నింగ్ ఏపీఆర్జేసీ నాగర్సర్లో అడ్మిషన్, మధ్యాహ్నం వెళ్ళి ఆ పక్కనే ఉన్న ఎస్బీహెచ్లో అకౌంట్ ఓపెన్ చేశాను. సో సివిల్ సర్వీసెస్ అనే నా శ్వాస ధ్యాసని కొనసాగిస్తూ ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి బ్యాంకింగ్ సెగ్మెంట్ ఎలా ఉపయోగపడుతుందో నాకు తెలుసు. సో అది చిన్నప్పుడే నాకు అర్థమై నేను డబ్బుల్ని నా పర్స్లోనో లేకపోతే బ్యాగ్లోనో పెట్టుకుంటే అలాగే ఉంటాయి, కానీ తీసుకెళ్ళి బ్యాంక్లో వేస్తే ఎంతో కొంత వడ్డీ వస్తుంది. ఇది నాకు ఈరోజు అర్థమైంది, కానీ నాకు తెలియకుండా ఈ పని నేను ఇంటర్మీడియట్లోనే చేశాను. ఇంటర్మీడియట్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. అక్కడి నుంచి నేను హైదరాబాద్కి నా ప్రయాణం మొదలుపెట్టాను. అగైన్ సివిల్ సర్వీసెస్ ధ్యాస కొనసాగిస్తూ హైదరాబాద్ రాగానే నారాయణగూడ కమ్యూనిటీ హాస్టల్లో మార్నింగ్ అడ్మిషన్, మధ్యాహ్నం వెళ్ళి పక్కనే నారాయణగూడ ఆంధ్ర బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేశాను. ఇక అక్కడి నుంచి నా కష్టాలు మొదలయ్యాయి. దాని తర్వాత డిగ్రీ కంప్లీట్ అయింది. సివిల్ సర్వీసెస్ కోసం ఆర్సీ రెడ్డి స్టడీ సర్కిల్లో జాయిన్ అయ్యాను. అప్పుడు తెలిసింది నాకు సివిల్ సర్వీసెస్ కొట్టాలి అంటే మనకు కావాల్సింది ఈ మాత్రం నాలెడ్జ్ కాదు, ఇంకా చాలా కావాలని. అప్పటి నుంచి ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను, కానీ నా దగ్గర డబ్బులు సరిపోయేవి కావు. సో డిగ్రీ వరకు కమ్యూనిటీ హాస్టల్ ఉండడం వల్ల ₹400 ఫీజు, ఫుడ్డు గడిచిపోయేది. ఇక డిగ్రీ అయిపోయిన తర్వాత నాకు అర్థమైంది, ఎట్టి పరిస్థితుల్లో నా దగ్గర ఉన్న డబ్బులు సరిపోవు, ఇంకా నేను డబ్బులు సంపాదించాలి లేదా నా యొక్క లక్ష్యాన్ని వదులుకోవాలి అని చెప్పేసి. సో నేను వెంటనే ఉద్యోగ సోపానం అని ఒక మ్యాగజైన్ ఉంటుంది, విద్యా ఉద్యోగ సంచిక. అది ఉద్యోగ సోపానం ఇప్పటికి కూడా ఉంది. అందులో ఎడిటర్ సురేష్ నెల్లి కలిసి, సార్ నేను ఇట్లా సివిల్ సర్వీసెస్ కోసం ప్రిపేర్ అవుతున్నాను, నేను పలానా ఆర్టికల్స్ రాయగలను, నేను చదవగలను, నాకు మీ దగ్గర ఉద్యోగం ఇప్పించండి అని అడిగాను. నా ఎక్స్పెక్టెడ్ శాలరీ ఎంత ఉండేనంటే ఒక ₹1,200 కనుక 1,200 నాకు శాలరీ లాగా వస్తే 1,200లో నాకు రూమ్ రెంట్ అంతా 600, ఫుడ్కి ఒక 600 నెలకు సరిపోతుంది. 1,200 నా టార్గెట్ శాలరీ తోటి వెళ్ళి కలిశాను. ఆయన ఒక ఆర్టికల్ రాయమన్నారు. ఆ టైంలో మన ఇండియన్ క్రికెట్లో ఇది ఫిక్సింగ్ అనేది చాలా భయంకరంగా నడుస్తుంది. అజరుద్దీన్ టైం అది 1995, 98 ఆ టైంలో, అజరుద్దీన్ టైంలో. అప్పుడు నేను ఇండియన్ క్రికెట్ గురించి ఒక ఆర్టికల్ రాశాను. అది చదివి ఇమీడియట్లీ ఇంప్రెస్ అయ్యి నాకు ఇమీడియట్లీ జాబ్ ఇచ్చాడు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 8 వరకు పార్ట్ టైం జాబ్. సో లెర్నింగ్, ఎర్నింగ్ రెండు కలిసి వస్తాయని చెప్పేసి జాయిన్ అయ్యాను. సో అక్కడ నేను నా చదువుకుంటూ ఆర్టికల్స్ రాసుకుంటూ కేజీ టు పీజీ ఎనీ ఆర్టికల్, ఎట్ ద సేమ్ టైం నేను ఏది లేటెస్ట్గా ట్రెండ్స్ ఉంటే ఆ ట్రెండ్స్ గురించి ఆర్టికల్స్ రాయడం. ఆ టైంలో కౌన్ బనేగా కరోర్పతి చాలా సక్సెస్ఫుల్ నడుస్తున్న ప్రోగ్రామ్, దాని మీద ఒక ఆర్టికల్ రాశాను. అది కవర్ స్టోరీగా పబ్లిష్ అయింది. సో ఇలా నాకు వచ్చే శాలరీలో నుంచి ఆ 1,200లో కొంచెం మిగుల్చుకొని రూమ్ రెంట్ తర్వాత ఫుడ్ అంతా పోయిన తర్వాత నేను జమ చేసిన డబ్బులతోటి ఒక 5,000 వరకు జమ చేయగలిగాను. ఈ 5,000 నేను ఈరోజు మీదే ముందు కనపడడానికి కారణమైన డబ్బులు అవి. దీని అంతటికి మా నాన్నమ్మ చిన్నప్పటి నుంచి డబ్బులు అనేవి మనం దాచుకోవాలి, దాచుకుంటే పెరుగుతాయి అని చెప్పిన
తన నేపథ్యానికి ఎగ్జాంపుల్. నేను శాలరీలోంచి వచ్చిన మిగిలిన డబ్బులు అన్నీ దాచిపెట్టుకొని ఇయర్ 2000లో ఒక 5000 రూపీస్ జమ అయింది. దీన్ని ఏదైనా ఇన్వెస్ట్ చేద్దామని ఒక ఆలోచన వచ్చింది నాకు. ఈ ఇన్వెస్ట్మెంట్ చేయాలి కానీ సేవింగ్స్ చేయొద్దు. ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఏం చేయాలి? ఎక్కడో చోట పెట్టుబడి పెట్టాలి. కానీ 5000 సరిపోతాయా? సరిపోవు. సో నేను ఆ టైంలో ఆంధ్ర బ్యాంక్ వాళ్ళు పబ్లిక్ ఇష్యూతో వచ్చారు. దానికి పాన్ కార్డ్ అక్కర్లేదు, డీమ్యాట్ అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. జస్ట్ నేను ఆంధ్ర బ్యాంక్ వాకిన్ అయ్యి, అప్పుడు నాకు ఇంకా షేర్లు అంటే ఏంటి తెలియదు, ఏమీ తెలియదు. కానీ అడ్వర్టైజ్మెంట్ చూశాను, ఏదో ఆంధ్ర బ్యాంక్ షేర్లు అంటే పెరుగుతాయి, ఫ్యూచర్ బాగుంటుందనే ఒక ఉద్దేశంతో చదువుకునేప్పుడు సివిల్ సర్వీస్లో ఒక టాపిక్ ఉండేది, ఎకానమీ గురించి, మార్కెట్స్ గురించి. ఆ టాపిక్తో ఉన్న నాలెడ్జ్ తోటి వెళ్ళి ఆంధ్ర బ్యాంక్ షేర్స్ కొన్నాను. 5000 తోటి కొన్నాను, 500 షేర్స్ వచ్చాయి. అది ఇయర్ 2000లో. సో ఫిజికల్ సర్టిఫికెట్స్ వచ్చాయి. ఆ సర్టిఫికెట్స్ దగ్గర పెట్టుకొని రోజు ఆంధ్ర బ్యాంక్ షేర్స్ ఎలా పెరుగుతున్నాయి, ఆంధ్ర బ్యాంక్ షేర్స్ ఎలా మూవ్ అవుతున్నాయి, అది గమనిస్తూ ఉండేవాడిని. ఒక పక్క సివిల్ సర్వీసెస్ అటెంప్ట్ చేస్తుండేవాడిని. బట్ నేను ఒకలా తలిస్తే విధి మరోలా తలిచింది. సో నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా సివిల్ సర్వీసెస్ క్లియర్ అయ్యలేదు. అక్కడ నుంచి గ్రూప్ 2 రాశాను. గ్రూప్ 2లో కూడా ఇంటర్వ్యూ వరకు వెళ్ళి ఫెయిల్ అయిపోయాను. సో దాంతో మళ్ళీ నా నేపథ్యం అంతా రోడ్డు మీదకి వచ్చేసింది. ఆ టైంలో ఇంకా నేను మళ్ళీ పెళ్లి చేయాలి, వయసు 26, 25 వచ్చేస్తోంది అని మా అమ్మ రెగ్యులర్గా నన్ను పెళ్లి గురించి మాట్లాడుతూ ఉంటే నాకేమో ఉద్యోగం లేదు. సో నేను సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవుతున్నాను అంటే ప్రిపేర్ అవుతున్నావు కరెక్టే, కానీ సాధించకపోతే జీరో, సాధిస్తే హీరో. ఈ సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయిన తర్వాత నాకు అర్థమైంది మనము ప్లాన్ బి లేకుండా ఏ పని చేయకూడదు అని చెప్పేసి. చాలామంది ఈరోజు కూడా సివిల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు, ఆస్పిరెంట్స్ అందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడు కూడా ప్లాన్ బి ఉండాలి. ప్లాన్ బి లేకపోతే, మీకు ప్లాన్ ఏ వర్కౌట్ అవ్వకపోతే ఎక్కడ పోవాలని ఒక డెస్టినేషన్ ఉండాలి. సో ఆ టైంలో నాకు కూడా చాలా బాధ అనిపించేది. అరే నాకు ఎటువంటి చెడు అలవాట్లు లేవు, నాకు అన్ని మంచి అలవాట్లే ఉన్నాయి, నేను బెటర్గానే ఉన్నాను, కానీ ఉద్యోగం లేకపోవడం వల్ల నాకు పెళ్లి చేయాలంటే కూడా మా అమ్మ ఇంత ఇబ్బంది పడుతుంది. ఎక్కడికి వెళ్ళి నీకు మీ అబ్బాయి ఏం చేస్తున్నాడంటే ఆన్సర్ లేదు. అప్పుడు నా ఫ్రెండ్ సతీష్ అని ఉండేవాడు, ఆస్ట్రేలియాలో ఉంటాడు. తనకు ఫోన్ చేశాను, అరే ఇట్లా నాకు ఉద్యోగం కావాలి అని అడిగితే రామ్కీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో తెలిసిన ఫ్రెండ్ ద్వారా మాట్లాడి తను ఒక జాబ్ కోసం రిఫర్ చేశాడు. అది అకౌంటెంట్ జాబ్. నేను ఇప్పటికీ నాకు బాగా గుర్తుంది, ఖైరతాబాద్లో ఉండి తను ఫోన్ చేస్తే మాట్లాడాను అనమాట. ఇలా రామ్కీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో అకౌంటెంట్ జాబ్స్ ఉన్నాయి, నువ్వు వెళ్ళి జాయిన్ అవ్వని. శాలరీ ఎంత అంటే అరౌండ్ 4,000 to 5,000 చెప్పాడు. కానీ నాకు ఎందుకో నచ్చలేదు అది. అంటే అకౌంటెంట్ అంటే నేను అక్కడే అయిపోతాను. అకౌంటెంట్ ఎందుకంటే బీకామ్ చదివాను కాబట్టి అకౌంటెంట్గా నాకు రెఫర్ చేశాడు. సో దాంతో నాకు ఎందుకో మనసు ఒప్పలేదు అది. అది అకౌంటెంట్ అనేది ఎటువంటి గ్రోత్ స్టోరీ ఉండదు, ఎటువంటి ప్రాస్పరస్ ఉండదు, అక్కడే ఉంటామని చెప్పేసి నేను జాయిన్ అవ్వలేదు. సో నాకు స్టాక్ మార్కెట్ మీద కొంచెం అవగాహన ఉంది కాబట్టి నేను ఇదే లైన్లో వెళ్తే నేను కొంచెం సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది, నేను దీంట్లోనే ప్రయత్నం చేయాలని చెప్పేసి ఒక ఫ్రెండ్ ద్వారా కార్వీలో రెఫరెన్స్ ద్వారా వెళ్ళాను అనమాట ఇంటర్వ్యూకి. వెళ్తే కార్వీలో ఫస్ట్ ఇంటర్వ్యూలోనే సక్సెస్ఫుల్గా బయటకు వచ్చాను. సో నా శాలరీ అరౌండ్ 8,000 తోటి నా ఉద్యోగ ప్రయత్నాలు సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయ్యాయి. సో అక్కడి నుంచి నా నేపథ్యం స్టార్ట్ అయింది. అగైన్ కార్వీకి రాగానే అది మార్కెటింగ్ జాబ్ అని తర్వాత అర్థమైంది నాకు. మార్కెటింగ్ అంటే క్లయింట్స్ని కలవాలి, అకౌంట్స్ తీసుకురావాలి. లిటరల్లీ ఎలా ఉండేదంటే మార్నింగ్ ఒకతను వచ్చి నువ్వు మ్యూచువల్ ఫండ్స్ ఇన్ని చేయాలి, ఇది టార్గెట్. తర్వాత ఇంకొకతను వచ్చి నువ్వు డీమ్యాట్ అకౌంట్స్ ఎన్ని చేయాలి, ఇది టార్గెట్. ఇంకొకతను వచ్చేసి నువ్వు లైఫ్ ఇన్సూరెన్స్ ఎంత చేయాలి, ఇది టార్గెట్. అలా ప్రతి ఒక్కళ్ళు వచ్చి వాళ్ళ టార్గెట్స్ మా ఎగ్జిక్యూటివ్స్కి ఇచ్చేవాళ్ళు. లిటరల్లీ నాకు సాయంత్రం 6 అయిందంటే నా కళ్ళ కింద భూమి కదిలిపోయేది. బ్రాంచ్ మేనేజర్ వచ్చేసి ఈరోజు ఏం చేసావు, రేపేం చేస్తున్నావు, ఎంత బిజినెస్ చేసావు, ఎంత చేసినా చేసినంత పక్కన పెట్టేసి రేపేం చేస్తావు, ఇలా అలా ప్లాన్ వర్కౌట్ అయ్యేది కాదు. లిటరల్లీ నాకైతే ఏడుపు వచ్చేది. నేను సివిల్ సర్వీసెస్ ఎందుకు క్లియర్ అవ్వలేదు, ఒక ఆఫీసర్లాగా ఉండేవాడిని, అలాంటిది మళ్ళీ నేను ఇక్కడికి వచ్చేసాను అని. నేను అనుకుంది ఒకటి, అయింది ఒకటి. సో అక్కడి నుంచి నేను తట్టుకోలేక వితిన్ 1 yearలోనే జాబ్ రిజైన్ చేసేసి నా రెజ్యూమ్ అంతా మార్చేసుకొని, అసలు ఈ మార్కెటింగ్ వద్దురా బాబు, ఈ సేల్స్ వద్దురా బాబు అని చెప్పేసి కంప్లీట్గా నేను మార్చేసుకొని నా కార్వీలో తెలిసిన ఫ్రెండ్స్ కూడా నేను మార్కెటింగ్ కాదు, మీకు ఎవరైనా రెఫరెన్స్ బయటికి వెళ్తున్నాను రెఫర్ చేసినప్పుడు ఎవరైనా కాల్ చేస్తే నేను మార్కెటింగ్ కాదని చెప్పండి వాళ్ళకని రిక్వెస్ట్ చేసుకొని నా రెజ్యూమ్ అంతా మార్చేసుకొని నేను ఆపరేషన్స్లోకి వెళ్ళిపోవాలని చెప్పేసి వేరే ఫ్రెండ్ ద్వారా క్యాపిటల్ ఐక్యూలో జాయిన్ అయ్యాను. అది కూడా జస్ట్ రిటర్న్ ఎగ్జామ్తో వచ్చేసింది అనమాట. రిటర్న్లో నేను పర్ఫెక్ట్ ఉండేవాడిని కాబట్టి సో శాలరీ రాగానే అది అరౌండ్ 13,000-14,000 శాలరీ. సో అక్కడి నుంచి నా ప్రయాణం, నా ఆలోచన విధానం ఇవన్నీ కంప్లీట్లీ మారిపోయాయి. సో అక్కడి నుంచి నేను మళ్ళీ యూబీఎస్లో జాయిన్ అయ్యాను, యూనియన్ బ్యాంక్ ఆఫ్ స్విట్జర్లాండ్. అక్కడ ఇంటర్నేషనల్ మార్కెట్స్ ఎక్స్పోజర్ వచ్చింది. అక్కడ నుంచి ఉన్న ఎక్స్పోజర్ని మెల్లమెల్లగా అర్థం చేసుకుంటూ 2010లో అగైన్ ఈ ఆర్థిక మాంద్యం వల్ల కాగ్నిజెంట్
అనే కంపెనీ యూబీఎస్ని పర్చేస్ చేసింది. దాంతో మా ప్రాసెస్ అంతా బెంగళూరుకి మూవ్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి మేము అందరం బెంగళూరు వెళ్ళాలి లేదా రిజైన్ చేయాలి. మళ్ళీ రోడ్డున పడ్డాను. అక్కడ నుంచి మళ్ళీ ఒక ఫ్రెండ్ ద్వారా బజాజ్ అలయన్స్ లైఫ్ ఇన్సూరెన్స్లో మళ్ళీ మార్కెటింగ్గా జాబ్ వచ్చింది. ఎందుకంటే మార్కెటింగ్ అయితేనే ఇమ్మీడియట్లీ జాబ్ వస్తుంది. మార్కెటింగ్ కాకుండా ఏది కూడా ఇమ్మీడియట్ జాబ్ రాదు. సో అలా 2011 నుంచి 14 దాకా లైఫ్ ఇన్సూరెన్స్లో చేసేసరికి నిజంగా నాకు చుక్కలు కనపడ్డాయి. అప్పుడు మళ్ళీ నేను సివిల్ గ్రూప్ 1 పడుతుంది బిఫోర్ 2010-11 ఆ టైంలో. సో గ్రూప్ 1 మళ్ళీ ప్రిపేర్ అవుదామా లేదంటే జాబ్ చేద్దామని నా ఈ స్ట్రగుల్ అనేది నిరంతరం కొనసాగుతూ ఉండేసరికి ఈ మధ్యలో మ్యారేజ్ అయిపోయింది, ఒక బాబు. సో నెల తిరగగానే డబ్బులు కావాలి. సో ఇది కాదు, ఇంకా నేను సివిల్ సర్వీస్ అనే దానికి కంప్లీట్గా ఫుల్ స్టాప్ పెట్టేసి, సో మా నాన్నమ్మ నేర్పించిన ఆర్థిక పాఠాలు ఎలాగో నా దగ్గర ఉన్నాయి కాబట్టి దాంట్లోనే ముందుకెళ్ళాలి అని చెప్పేసి ఏదైతే నా ప్యాషన్ ఉందో ఆ ప్యాషన్ని ప్రొఫెషన్గా మార్చుకోవాలని అర్థమైంది నాకు. ఎప్పుడైతే మన ప్యాషన్ని ప్రొఫెషన్గా మార్చుకుంటామో స్కై ఇస్ ద లిమిట్. దానికి ఎగ్జాంపుల్ నేనే. సో అప్పుడు 2014లో బజాజ్ నుంచి నేను రిజైన్ చేసేసి 2015లో ఒక ఇండిపెండెంట్ ఫైనాన్షియల్ అడ్వైజర్గా స్టార్ట్ చేశాను. అప్పుడు మా బ్రాంచ్ మేనేజర్ రిచర్డ్ ఉండేవాడు. తను చెప్పాడనమాట, అరే ఇక్కడ నుంచి ఎవరు వెళ్ళిపోయినా మళ్ళీ వచ్చినప్పుడు వాళ్ళని మేము తీసుకునే వాళ్ళం కాదు, కానీ నేను తీసుకుంటాం మళ్ళీ వస్తే కనుక నువ్వు తప్పకుండా మళ్ళీ రా అని చెప్పేవాడు. అప్పుడే చెప్పాను మా బిఎంకి, సార్ మళ్ళీ నేను రావడం అంటే జరిగితే యాజ్ ఏ ఫ్రెండ్గా విజిటర్గా వస్తాను తప్ప మళ్ళీ మీ దగ్గరికి ఉద్యోగం కోసం రాను అని. రీసెంట్గా నేను తను రిలయన్స్కి మూవ్ అయినప్పుడు కూడా మొన్న ఫోన్ చేశాను, సార్ నేను ఆ రోజు వెళ్ళిపోయాను కదా, ఈరోజు రాను, నేను ఈరోజు ఇలా ఉన్నానని చెప్తే తను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. సో అలా 2015లో ఒక ఇండిపెండెంట్ ఫైనాన్షియల్ అడ్వైజర్గా స్టార్ట్ అయిన నా జర్నీ ఈరోజు దాదాపుగా ఒక 3,000 మంది క్లయింట్స్, 200 కోట్ల అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ అండ్ 2.5 కోట్ల ఎస్ఐపి బుక్ సైజ్ తోటి ఏపీ తెలంగాణలో వన్ ఆఫ్ ద టాప్ అడ్వైజర్గా కొనసాగుతున్నాను. దీని అంతటికీ కారణం చిన్నప్పుడు మా నాన్నమ్మ నేర్పించిన ఆర్థిక పాఠాలే. 2020 మరో ఆర్థిక పాఠాలు నేర్పించింది నాకు. నేను 2015 నుంచి 2020 దాకా ఏదైతే నేను నేర్చుకున్న లెసన్స్ ఫైనాన్షియల్ అడ్వైజరీలో ఇంప్లిమెంట్ చేస్తూ నా ప్రయాణం నేను కొనసాగించానో 2020 మరో కొత్త పాఠాలు నేర్పించింది. మనం అసలు కస్టమర్స్తో మాట్లాడేటప్పుడు, ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్గా ఉన్నప్పుడు వాళ్ళకి ఏం చెప్పాలి, ఏం కావాలి, ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా జరగాలి, ఇదంతా కూడా ఆ లాక్డౌన్ అయ్యి ఇంట్లో కూర్చున్న 2 నెలలు అందరు దాదాపుగా ఇంట్లో ఖాళీగా ఏం చేయాలో తోచక కూర్చునే వాళ్ళేమో. బట్ నాకు నిమిషం టైం దొరికేది కాదు. సో అన్ని వెబినార్స్, బుక్స్ చదివేవాడిని, తర్వాత సెషన్స్ అటెండ్ అయ్యేవాడిని. మార్నింగ్ 10 o'clock నుంచి రాత్రి 12:31 వరకు కూడా నేను కంటిన్యూస్గా నేర్చుకుంటూ ఏం చేయాలి, ఏం చేయకూడదు అని ఏదైతే నేను చేశానో ఆ 2-3 months లాక్డౌన్ టైంలో, అది నిజంగా ఈరోజు నన్ను ఇలా నిలబడడానికి కారణం. అయితే దీని వెనక నేను ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. ఈవెన్ సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా చాలామంది స్టూడెంట్స్ ఒక టైంపాస్గానో లేకపోతే ఏదో పుస్తకాలు దొరికిన చదువుకోవడమో అలా చేసేసి నోట్స్ రాసుకొని ప్రిపేర్ అయి ఉండేవాళ్ళు. నేను అలా చేసేవాడిని కాదు. మనము ఏదైనా ఒక లక్ష్యం పెట్టుకుంటే దాన్ని 1-2 సార్లు ప్రాక్టీస్ చేసేవాడిని. అలా ప్రాక్టీస్ చేసి ఇన్ని విధాలుగా చేసినా కూడా సక్సెస్ కాకపోతే సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ నేను ఏదైతే ఫెయిల్యూర్కి రీజన్స్ ఉన్నాయో వాటన్నిటిని అర్థం చేసుకున్నాను. ఏం తప్పు చేశానో తెలుసుకున్నాను. ఆ తప్పు ఇప్పుడు చేయకూడదు. ఒకే ఒక లక్ష్యంతో మనం పనిచేయాలి. ఇప్పుడు నేను ఇంతమందిని అడ్వైజరీ సర్వీసెస్లో ఉన్నాను. ఇక్కడ నుంచి నేను ఎంత ముందుకు వెళ్ళాలి, మళ్ళీ నేను ఏ విధంగా ఈ ఫీల్డ్లో నెంబర్ 1కి వెళ్ళాలి అని ఒకే ఒక ఉద్దేశంతో మళ్ళీ నా జర్నీ స్టార్ట్ చేశాను. అలా ఈరోజు ఏపీ తెలంగాణలో ఒక సక్సెస్ఫుల్ ఫైనాన్షియల్ అడ్వైజర్గా మీ ముందుకు నిలబడి ఉన్నాను. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.